విష్ణువు ఎందుకు 10 అవతారాలు తీసుకున్నాడో మీకు తెలుసా? దాని వెనక ఒక గొప్ప పురాణ రహస్యం ఉంది. హిందూ పురాణాల ప్రకారం ప్రపంచంలో ధర్మాన్ని కాపాడటానికి, చెడును నాశనం చేయటానికి విష్ణువు ప్రతి యుగంలో అవతరిస్తాడని చెబుతారు. అందుకే పురాణాల్లో ఒక ప్రసిద్ధమైన మాట ఉంది, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంటే ధర్మాన్ని రక్షించేందుకు నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని అర్థం. ఇప్పుడు విష్ణువు తీసుకున్న ఆ 10 అవతారాలు ఏమిటో తెలుసుకుందాం. మొదట మత్స్యావతారంలో ప్రపంచాన్ని మహాప్రళయం నుంచి కాపాడటానికి చేప రూపంలో అవతరించాడు. తరువాత కూర్మ అవతారంలో సముద్రమథనం సమయంలో మందర పర్వతాన్ని మోసేందుకు తాబేలు రూపం తీసుకున్నాడు. వరాహావతారంలో భూమిని రాక్షసుడి నుంచి రక్షించేందుకు అడవి పంది రూపంలో వచ్చాడు. నరసింహావతారంలో భక్తుడు ప్రహ్లాదుడిని కాపాడటానికి సింహం మనిషి రూపంలో అవతరించాడు. వామనావతారంలో బలిచక్రవర్తి అహంకారాన్ని తగ్గించేందుకు చిన్న బ్రాహ్మణ బాలుడిగా వచ్చాడు. పరశురాముడిగా అధర్మం చేసే రాజులను శిక్షించేందుకు యోధుడిగా అవతరించాడు. శ్రీరాముడిగా రావణుడిని సంహరించి ధర్మానికి ప్రతీకగా నిలిచాడు. శ్రీకృష్ణుడిగా కంసుడిని సంహరించి భగవద్గీత ద్వారా ప్రపంచానికి ధర్మాన్ని బోధించాడు. బుద్ధుడిగా శాంతి మరియు కరుణ మార్గాన్ని చూపించాడు. చివరిగా కల్కి అవతారం కలియుగాంతంలో అధర్మాన్ని నాశనం చేయటానికి రానున్న భవిష్యత్ అవతారంగా చెబుతారు. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కొందరు పండితులు విష్ణువు దశావతారాలను జీవ పరిణామక్రమంతో కూడా పోలుస్తారు. మత్స్యావతారం జలచర జీవాలను, కూర్మావతారం ఉభయచర దశను, వరాహావతారం భూమిపై జీవించే జంతువులను సూచిస్తాయని భావిస్తారు. నరసింహావతారం జంతువు నుంచి మనిషి వైపు జరిగిన పరిణామాన్ని సూచిస్తే, వామనుడు నుంచి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వరకు మానవ సమాజ అభివృద్ధి మరియు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయని అంటారు. ఈ విధంగా దశావతారాల్లో పురాణగాథలతో పాటు జీవ పరిణామానికి సంబంధించిన గొప్ప సందేశం కూడా దాగి ఉందని చాలామంది విశ్వసిస్తారు. ఈ 10 అవతారాల ద్వారా ఒక గొప్ప సందేశముంది. ప్రపంచంలో ఎప్పుడైనా చెడు పెరిగితే ధర్మాన్ని కాపాడేందుకు దైవశక్తి తప్పకుండా అవతరిస్తుంది. అందుకే విష్ణువు దశావతారాలు హిందూ సంస్కృతిలో ఎంతో పవిత్రంగా భావిస్తారు. మీరు ఇంకా ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో డివోషనల్ మైథాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.